హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే స్పెషల్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. స్పెషల్ బిర్యానీ అంటే మన నాని గారికి వచ్చేసి మన హీరో నాని గారు ఉన్నారు కదండీ! ఆయనకి వచ్చేసి ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. సో, మా ఇంట్లో గూడా లొట్టలేసుకుంటా తింటారనమాట. ఇది ఎప్పుడు చేసినా సరే. సర్లే పొద్దున్నే లెగంగానే మమ్మీ ఈరోజైనా టమాటా బిర్యానీ చేస్తావా ప్లీజ్ మమ్మీ అని మా పెద్దోడు అడిగేసిండనమాట. సో, మా ఇంట్లో వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర లేదు. లేకపోయేసరికి ఏం చేశాను, నేనైతే కింద వరకు వెళ్ళకూడదు. కింద వరకు మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు. చిన్న సర్జరీ జరిగింది. సో, దానివల్ల ఎక్కకూడదు, దిగకూడదు. దానివల్ల ఏమైందంటే మా పెద్ద బాబునేది పంపించాను. దొరకలేదంట పాపం. దొరకపోయేసరికి ఇంకా కొద్ది దూరం వెళ్ళి మరీ తీసుకుని వచ్చాడు పుదీనా అండ్ కొత్తిమీర. ఇంకా వచ్చేసి నేను ఈ వీడియోలో ఏమేమి చూపిస్తున్నానో అలా అయితే చేసేయండి. ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజులో అయితే పొడుగా కట్ చేసేసుకుని ఆయిల్ అయితే ఇలా వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకున్న తర్వాత టమాటాలు అయితే ఒక 6, 7 అయితే వేసుకోవాలి. ఇట్లా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట టమాటాలు. చూసారా, టమాటాలు అయితే కొద్దిగా నీరిపోయేంత వరకు అయితే టమాటాలు వేసుకున్నాకైతే ఒక స్పూన్ అయితే ఉప్పు మాత్రం వేసుకున్నాము అంటే కనుక మంచిగా దాంట్లో ఉన్న నీరంతా, టమాటాలో ఉన్న నీరంతా దిగిపోతుంది. ఇట్లా అయితే గుజ్జుగా ఉడుకుతుందనమాట. చూస్తేనే తినేయాలన్నంత ఇదిగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఈ టమాటా బిర్యానీ. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్లో ఇంకా ఒక 10 days అయితే ఇక స్కూల్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. అప్పుడు మనకు ఉండిద్ది ఏం చేయాలా మార్నింగ్ టైము అని చెప్పేసి. సో, అప్పుడైతే కొద్దిగా మనకి టాస్క్ అనమాట. ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా తింటాక అంత ఇబ్బంది ఉండదు. ఒక బాక్స్లో వచ్చేసి ఈ రైస్ పెట్టేసి, ఒక బాక్స్లో వచ్చేసి కొద్దిగా పెరుగు చట్నీ పెట్టేసి, ఇంకో చిన్న బాక్స్లో వచ్చేసి కొద్దిగా ఫ్రూట్స్ అట్లా పెట్టేసి ఇచ్చినామే అనుకో పిల్లలకి, నిజంగా బాగా తినేస్తారు. మంచి హెల్తీగా కూడా ఉంటుంది. ఇట్లా అయితే మనం టమాటా ముక్కలు మొత్తం ఉడికిపోయినాక కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని, బియ్యం అయితే ఒక 2 గ్లాసులు అయితే కడిగి పక్కన పెట్టాను. 1 గంట అవుతుంది పెట్టి. ఆ వాటర్ అయితే ఉంటుంది కదా, నేను 4 గ్లాసులు వాటర్ అయితే దీంట్లో వేసాను 2 గ్లాసుల బియ్యానికి. ఈ వాటర్ కూడా ఇట్లాగైతే మంచిగా ఉడికిపోవాలి. మంచిగా ఇట్లా పొంగొచ్చేనట్టు ఉడకాలన్నమాట వాటర్ కూడా. అప్పుడు కొద్దిగా పచ్చిదనం అనేది పోతుంది. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ ఏమంటారు, మిరియాల పౌడరు అండ్ ధనియాలు ఇంకా చిన్న చిన్న పౌడర్స్ అన్నీ వేస్తూ ఉంటారు కదా. నేనైతే అట్లా అయితే ఏం చేయలేదు. ఇది పిల్లలు తింటారు కాబట్టి కొద్ది స్పైసీగా అంతేం లేకుండా అయితే చేస్తున్నాను. ఇది పిల్లలు తింటాకైతే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఇంకా స్పైసెస్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కనుక అన్ని పౌడర్లు కలిపేసేసేసుకోండి, ఇంకా అదిరిపోతుంది. ఇంకా నేనైతే బియ్యం కడిగి పెట్టినాస్ కదా. సో, ఆ బియ్యం కడిగి పెట్టిన బియ్యం అయితే మంచిగా దీంట్లో అయితే వేసేసి కలిపేసేసి మూత పెట్టేసి ఉడికినాకైతే చూపిస్తానే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదైతే కుతుకుతలు అంటూ ఉంటుంది, ఉడుకుతుంది. సగం వరకైతే ఉడికిపోయింది. కెమెరాకి వచ్చేసి ఆవిరి ఉంటుంది కదా, సో ఆవిరి అయితే పడిపోతుంది. చూసారా, నా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా రెడీ అయిన రైస్ని చక్కగా ప్లేట్లు వేసుకుని పెరుగు చట్నీ వేసుకుని వేడిగా తింటూ ఉంటే